ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత కమలం హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతం 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. అలాగే 24 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక లేటెస్ట్ ట్రెండ్స్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. ఢిల్లీ బీజేపీ ఆఫీస్ అంతా కూడా, కార్యాలయం అంతా కూడా చాలా సందడిగా ఉంది. ప్రారంభంలో పెద్దగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాలేదు, కానీ ఒక్కసారి విజయం బీజేపీకినే వరిస్తుంది అని అనుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బాజా భజంత్రులతో, తప్పెట్ల తాళాలతో పూర్తి స్థాయిలో తమ సంబరాలు చేసుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి వరుస పెట్టి వస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే బీజేపీ 45 నుంచి 46 స్థానాల్లో గెలుపొందేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ 24 నుంచి 25, ఒక సీటు అటు ఇటుగా ఈ రెండు పార్టీల సంఖ్య దాదాపు అంతే ఉండేందుకు అవకాశం ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ మరొకసారి తిరిగి అధికారాన్ని చేపట్టబోతుంది. ఆ మేరకు బీజేపీ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ విజయానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎవరైతే ఆయువు పట్టుగా ఉన్నారో మురికివాడల్లో ఉన్నటువంటి ఓటర్లు, వాళ్ళని ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు 7 నెలల క్రితమే అక్కడ మురికివాడల్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులుగా ఉన్నటువంటి ఓటర్లు దాదాపు మొత్తం 600 మురికివాడలుంటే 600 మురికివాడల్లో 20 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. వారందరినీ కూడా తమ వైపుకి తిప్పుకునేందుకు బీజేపీ చేసిన కృషి చాలా ఫలించిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. పెద్ద ఎత్తున ప్రచారం ఆమ్ ఆద్మీ పార్టీని నష్టపరిచింది. బీజేపీ నాయకులంతా కూడా చాలా వ్యూహాత్మకంగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలంతా ప్రచారం చేయడంతో ఈ విజయం బీజేపీ సొంతమైంది. ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలను కూడా ఆచితూచి అమలు చేసే విధంగా ఉండేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఎన్నికల హామీని కూడా ఇచ్చింది. అదేవిధంగా మురికివాడల్లో నివసించే వారందరికీ కూడా అక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అక్రమంగా ఉన్నటువంటి ఈ మురికివాడలను సక్రమం చేసి ఆథరైజ్ చేస్తామని చెప్పడం, అక్కడ 5 రూపాయలకే భోజన వసతిని కల్పించే విధంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా అక్కడ మురికివాడలో నివసించే వారిని ఆకర్షించింది. ఆ మేరకు బీజేపీ మద్దతుదారులుగా, ఓటర్లుగా మారారు. ప్రధానంగా బీజేపీ ఢిల్లీ రూపురేఖలనే మార్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలు చాలా సమతుల్యంతో అక్కడ హామీ ఇవ్వడంతో హామీలన్నీ కూడా ఢిల్లీ వాసులను ఆకర్షించి ఆ మేరకు వారంతా కూడా బీజేపీని గెలిపించేందుకు దోహదం చేసింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నష్టపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క నాయకత్వం పట్ల కొంత మేరకు విశ్వాసం సడలింది ఢిల్లీ వాసుల్లో. ఆ మేరకు బీజేపీ చేసినటువంటి ప్రచారం, అవినీతి ఆరోపణలు ఇవన్నీ కూడా ఢిల్లీ వాసులను ప్రభావితం చేశాయి. ఆ మేరకు బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గతంలో లాగానే ఒక్క స్థానంలో కూడా గెలిచేందుకు అవకాశం లేదు అన్న అంశాన్ని ఎగ్జిట్ ఫలితాలు చెప్పే ఆ మేరకు అదే రుజువైంది. వరుసగా మూడోసారి ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే ఓటమిని అంగీకరించిందని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఓటర్లంతా కూడా బీజేపీకి ఓటు వేయడం జరిగింది. అది కూడా బీజేపీ విజయానికి దోహదం చేసింది. కారణం ఆమ్ ఆద్మీ పార్టీకి మారినటువంటి ఓటర్లంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడటానికి, పూర్తి స్థాయిలో చతికిల పట్టడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ గనక బలహీనపడితే తిరిగి తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ మేరకు ఇక్కడ వ్యూహాత్మకంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిలబెట్టడంలో కానీ ఇతరతర అనేక అంశాల్లో వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేసింది. ఆ మేరకు సత్ఫలితాలను ఇచ్చాయి కాంగ్రెస్ పార్టీ కూడా. అయితే భవిష్యత్తులో తమకు మంచి జరుగుతుందన్న ఒక ఆశాభావంతో ఈ రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి మాత్రం పూర్తి స్థాయిలో ఓటమి ఉన్నప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు అవకాశం ఉందన్న ఒక ఆశాభావమే వారిని ఆ రకంగా చేసింది. అయితే ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి పెరిగినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ లాభపడిందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా బీజేపీ గెలుపుకు కారణం పెద్ద సంఖ్యలో
అంటే ఒక 40-50 ఇళ్లను ఒక యూనిట్గా చేసుకొని వారందరినీ కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ప్రచారం చేయటం, బీజేపీ వల్ల జరిగే ప్రయోజనాలు, డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల వచ్చే ప్రయోజనాలు, వాటి వల్ల లాభాలు, వీటన్ని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఢిల్లీ వాసులు కూడా విసిగి వేసారిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ రాష్ట్రంలో అధికారం ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనునిత్యం కూడా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వటం, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ప్రయత్నాలను ఏమాత్రం కూడా ముందుకు సాగలేకపోవడంతో అక్కడ మధ్యలో నలిగిపోయింది ఢిల్లీ వాసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి ఇవన్నీ కాకుండా డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క అనే నినాదం ఖచ్చితంగా వారిపై ప్రభావితం చేసి ఆ రకంగా బీజేపీని విజయం సాధించే దిశగా నడిపించని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. మొత్తంగా ఇది ఖచ్చితంగా ఘన విజయం. బీజేపీ హయాంలో తిరిగి ఢిల్లీ మరింత పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి సాధారణ వర్గం ప్రస్తుతం అభిప్రాయపడుతున్నారు. ఆ రకంగా ఢిల్లీ వాసులకు ఊరట కలిగించే అంశం. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో కూడా బీజేపీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున పెరిగేందుకు ఆస్కారం ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాలను పెంచుకునేందుకు ఇది బీజేపీ ప్రభుత్వం ఉపయోగపడుతుంది. ఆ మేరకు తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి ఆశాభావంతో వీరంతా కూడా బీజేపీని గెలిపించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా కానీ, లేకపోతే తాగునీరు కానీ, రోడ్లు, రహదారులు కానీ, అదేవిధంగా ఇతరత్ర శుభ్రతకు చెందినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఫలితాలు ఇస్తాయన్న ఒక ఆశాభావంతో ఢిల్లీ ఓటర్లు బీజేపీ పెరిగారు. ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారంతా కూడా బీజేపీకి ఓటు వేయడంతోనే బీజేపీ ఖచ్చితంగా ఈ విజయాన్ని పొందేందుకు వారు ప్రధాన కారణాలు అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ తన యొక్క ప్రచార పర్వం ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేదు. 2 సార్లు వరుసగా అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, 3వసారి ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు. ఆ రకంగా 27 ఏళ్ల తర్వాత బీజేపీకి తిరిగి ప్రజలు పట్టం కట్టారు. ప్రభుత్వం ఖచ్చితంగా తన యొక్క ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంతో పాటు జీవన ప్రమాణాలను పెంచే దిశగా పనిచేస్తుందన్న ఒక ఆశాభావం ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తం అవుతుంది.